అందరికీ నమస్కారం అండి. ఈరోజు యువత ఏ దారితే పడుతున్నారో అర్థం కావట్లేదు. ఈ కుర్రోడు పెద్దమ్మని నరికేసేసి కత్తి పట్టుకుని పోలీస్ స్టేషన్కి వచ్చి ఎంత కూడా అబ్బాయికి అసలు బాధ కానీ ఫీలింగ్స్ కానీ బెరుకు కానీ అసలు లేదు. జీవితం ఏమైపోతుంది? ఎంత వయసు, చిన్న వయసు. ఆ చిన్న వయసులో అంత ఆవేశం కక్ష అబ్బాయికి ఎందుకు? పెడదారి తొక్కుతాం వల్లే కదా ఇవన్నీ అనర్థాలు. ఆస్తి కోసమా, లేకపోతే ఏదైనా శత్రుత్వం ఉందా? ఒక పెద్దావిడి, ఆ పెద్దావిడిని అలాగ చంపేసి నడి రోడ్డు మీద చంపేసాను అని కత్తి పట్టుకుని పోలీస్ స్టేషన్కి వచ్చాడు అంటే ఎంతగా దిగజారిపోతున్నారండి. అంటే అంత భయభక్తులు లేకుండా వీళ్ళు ఏ రకమైన పద్ధతుల్లోకి వెళ్ళిపోతున్నారు ఏంటో. అదేదో మేక కోసేసాను అన్నట్టుగాను ఫీలింగ్స్ పట్టుకొచ్చి కత్తి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టి సీఏ గారి ముందు చంపేసి వచ్చేసాను, నరికేసాను, తల తీసేసానని చెప్తున్నాడు. ఎంత భయభక్తులండి! ఎంత దిగజారిపోయి ఉన్నారో. ఒక వయసులో ఉన్న కుర్రోడు ఆ పెద్దావిడిని అలా చంపటానికి ఎంత కక్షలున్నా ఏమున్నా బంధం అనేది ఒకటి ఉంటుంది కదండి. ఆ రక్తపాసం ఒంట్లోనూ మెదలట్లేదా? అసలు బయటోళ్ళని ఒక దెబ్బ కొట్టాలంటే భయం, ఒక కోడిని కొయ్యాలంటే భయం. అలాంటిది సొంత వాళ్ళని కూడా అలాగా హింస పెట్టి చంపేయటం అనేది ఎంత తప్పండి. కానీ యువతకి ఏ సందేశం ఇస్తున్నారు? ఏ రకంగా అయిపోతుంది? ఆస్తి లేకపోతే ఎదురోళ్ళ దగ్గర ఆస్తులు ఉంటే చంపేస్తారా? లేకపోతే ఏమన్నా గొడవలు వస్తాయి, మనిషి అన్న తర్వాత ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, కుటుంబాల్లో ఏదో ఒకటి ఉంటుంది. రక్తబంధం అంత తొందరగా తెగిపోదు కదా. ఇప్పుడు తనేమన్నా సుఖపడతాడా? రోడ్డు మీద ఉంటాడా? తీసుకెళ్ళి లోపల పెట్టేస్తారు కదా. లైఫ్ అంతా పోయినట్టే కదా. ఎందుకంత అలా నిర్లక్ష్యంగా? ఎంత నిర్లక్ష్యం అంటే ఆ వీడియో నేను చూశానండి. చాలా నిర్లక్ష్యంగా చెప్తున్నాడు. ఆయనే స్టన్ అయిపోయి అలా చూస్తున్నారు పాపం. చూసి ఏంట్రా ఎక్కడా ఏంటి అని అంటే పెద్దమ్మ గుడికాడని చెప్తున్నాడు. ఎంత బాగుంది చూడండి. అసలు ఏంటండి అది? రాక్షసత్వం మనిషిలో ప్రవేశించేసింది కదండి. నేనేమనుకుంటున్నానంటే మానవ రూపంలో ఉన్న రాక్షసుల్లాగా, ఇంకా రాక్షసులే కొంచెం జంకు బంకు ఉండేదేమో. అసలు ఇప్పుడు ఇది అసలు లేదు. ఇంత మానవ మృగాల్లాగా అయిపోతున్నారు. పైగా యువత, పెద్దోళ్ళు కూడా కాదు. వీళ్ళకి అంత కక్షలేంటి? ఆ పెద్ద ఆవిడతో అంత వైర్యం ఏంటి? ఒకవేళ వైర్యం ఉందే వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేయాలి. చంపేసే హక్కు ఏంటండి? ఒక మనిషి చంపుకుంటా పోతే ఎక్కడికి వెళ్ళిపోద్ది ఇది? ఎంత పోలీస్ వ్యవస్థ ఉన్నా ఎవరేం చేయగలరండి? చంపేసి వచ్చి వాళ్ళ దగ్గరే లొంగిపోయి కత్తి అక్కడ పెట్టాడు అబ్బాయి. ఎంత వరుసగా ఉందో చూడండి. చూడటానికి కూడా బాధగా ఉందండి, వినటానికి కూడా బాధగా ఉందండి. అసలు చాలా బాధ అనిపిస్తుంది.